నంబర్ 1 ఎంపిక. జ్యువెలరీ రంగంలో మరో అద్భుత ఆవిష్కారం శ్రీ మౌనిక జ్యువెలర్స్. నాణ్యత, స్వచ్ఛత గల 916 కేడిఎం బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు సకాలంలో నిపుణులైన వారిచే తయారు చేయటం మా ప్రత్యేకత. సరికొత్త డిజైన్లు, మహిళామణుల మనస్సును మైమర్పించే వెరైటీలు. విచ్చేయండి శ్రీ మౌనిక జ్యువెలర్స్, ఎంజీ రోడ్, పటమట సెంటర్, విజయవాడ 10. రీసెంట్ రోడ్ లో సరికొత్త ఫ్యామిలీ ఫ్యాషన్ మాల్ లోటస్. కంచిపట్టు చీరలు, అన్ని రకాల ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ చీరలు, అన్ని సరికొత్త రకాలు, అన్ని రకాల బ్రాండెడ్ జెంట్స్ రెడీమేడ్స్ అండ్ యాక్సెసరీస్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్ అండ్ వెస్ట్రన్స్, ముచ్చట గొలిపే బ్రాండెడ్ కిడ్స్ వేర్. లోటస్ ఇంటిల్లిపాదికి హార్దిక స్వాగతం. లోటస్ ఫ్యామిలీ ఫ్యాషన్ మాల్, రీసెంట్ రోడ్, విజయవాడ. షిరిడి ప్రత్యేక జ్యోతిష్కులు శ్రీ సాయిబాబా ఉపాసకులు శ్రీ సాయిరాం జోషి గారు షిరిడి నుండి విజయవాడకు విచ్చేశారు. వీరు మీ బొటనవేలు ముద్ర, ముఖ లక్షణాలు చూసి వ్యాపార లాభనష్టాలు, ఉద్యోగం, స్త్రీ ప్రేమ, ఆరోగ్యం, సంతాన ఫలం చెప్పగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా 9 రోజుల్లో పరిష్కారం చూపించగలరు. మీరు ఎక్కడెక్కడో జాతకాలు చూపించుకుని నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి మా సాయిరాం జ్యోతిష్యాలయానికి విచ్చేయండి. హోటల్ జగపతి ఇంటర్నేషనల్, రూమ్ నెంబర్ 107, శైలజా థియేటర్ పక్కన. సెల్ 9849357084. చందన బ్రదర్స్ లో టాప్ కలెక్షన్ కాటన్ శారీస్ ఎక్స్పో 2006 మార్చి 6న ప్రారంభం. 79 రూపాయల నుండి 1999 రూపాయల వరకు అద్భుతమైన కాటన్ శారీస్ రేంజ్. సరితా కాటన్, కరిష్మా, జానకి, తరకా కాటన్, మీనా కాటన్, కమల్, సిరిమువా కాటన్, లేపాక్షి కాటన్, బోటిక్ కాటన్, హ్యాండ్ వర్క్ కాటన్, హైదరాబాద్ కాటన్, బంజారా కాటన్, బెంగాల్ కాటన్, ధనియా కాటన్, ఇంకా భారతదేశం అణువణువు గాలించి ఎంపిక చేసిన కాటన్ చీరల అద్భుత కలెక్షన్. భగభగలాడే ఎండాకాలంలో ఏసీ ఫీలింగ్. చందనలో కాటన్ శారీస్ షాపింగ్ హాయిగా ఎండాకాలం గడిచిపోతుంది. చందన బ్రదర్స్ జ్యువెలర్స్ అండ్ టెక్స్టైల్స్, లెనిన్ సెంటర్, విజయవాడ. లీనమైంది నాలో పులకింపజేసి తాజాతనపు తరంగం. దాన్ని నేను పొందాను కేవలం కొత్త కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ జెల్లో. వేలాది కూలింగ్ క్రిస్టల్స్ అందించే ఓ సాటి లేని తుఫాను. అది నాపై కురిపిస్తుంది తాజాదనపు జల్లులు ఇలా. పొందుపరచుకోండి మీలో పులకింపజేసి తాజాదనపు తుఫాను. వేలాది కూలింగ్ క్రిస్టల్స్ తో పాటు తాజాదనపు సరికొత్త తీరు. కొత్త కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ జెల్. ఎందుకంటే దాని యొక్క పరిస్థితులు అక్షరాల 100% యథార్థమైనటువంటిది, అవసరమైనటువంటిది అనేది ఏ వరకు చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలిసినటువంటి విషయమే. కానీ ఇది అంత మట్టికి మరి ముఖ్యమంత్రి గారి మీదో లేదా పార్టీ మీదో వ్యక్తిగతమైనటువంటి దేశాలు లేదా శాశ్వతంగా రాజకీయంగా వీళ్ళు బలపడిపోతున్నారు అనేటువంటి ఈర్ష్యాద్వేషాలు, ఈ రకమైనటువంటి ఆలోచనలతోనే అడ్డుకుంటున్నారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వారందరూ చెప్పిన తర్వాత ఇంక మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 56 నుంచి ఇప్పటి నుంచి అనుకున్నాం. అంజయ్ గారితో పాటుగా ఒత్తిడి చేసి అప్పుడు అంజయ్ గారితో ఫౌండేషన్ ఇన్స్టా కూడా తొందర పెట్టిన వాళ్ళు నేను ఒకరిని ఆ రోజుల్లో ఎమడిపెట్టి వెళ్ళాం, పెద్ద ఫంక్షన్ చేసాం, పెద్ద ఎత్తున చాలా చేసినటువంటి వాళ్ళే. ఇదేతే కాదు 94లో పివి నరసింహారావు మన విజయవాడ వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈ వాళ్ళ పేపర్లో కలిసి చూస్తూ కూడా తెలిసి ఉంటుంది. మేము ఇచ్చిన రిపోర్ట్లు కూడా ఉన్నాయి, మెమోరాండమ్స్ కూడా ఉన్నాయి. 7 మెంబర్లు మేము అందరం వెళ్ళాం. నేను, మన మండల వెంకటేశ్వరరావు, తరుమల వెంకటరావు, మరి రోసయ్య గారు వగైరా మొత్తం 7 కలిసి వెళ్ళి పోలవరం పులిచింతల విషయంలో ఆయన చెప్తే ఆయన ఎంతో చక్కగా ఒక అరగంట 40 నిమిషాలు డీటెయిల్గా డిస్కస్ చేసి పులిచింతలు వెంటనే ఇమీడియట్గా ఇస్తాం, మీరు రండి, కాగితాలు వెంటనే క్లియర్ చేసేద్దాం అని చెప్పేసి ఆయన చెప్పడం. ఈ పోలవరం వచ్చేటప్పటికల్లా అంత స్తోమత స్టేట్ గవర్నమెంట్లో ఉందో లేదో మీరు వెళ్ళి మాట్లాడండి, నాకు తెలిసిన మట్టికి అంత బాగా లేదు. మీరు రీహాబిలిటేషన్ కావాల్సిన స్తోమత, అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఫైనాన్స్ కనుక అలౌ చేస్తే నేను ఏదైనా గట్టిగా ప్రయత్నం చేసి ఈ అవకాశం చూస్తాను. ఇంతకన్నా మనకు అవకాశం రాదండి. మీరు ప్రధానమంత్రి అక్కడ ఉన్నారు, మీరు చేయగలిగితే మీరు చేయాలి, లేకపోతే శాశ్వతంగా మేము 40-50 ఏళ్ళ నుంచి కొడుకు వస్తున్నాం. ఈ ప్రాజెక్టులు అయ్యేటట్లు లేవు. మీరు కనుక చేయలేకపోతే అదృష్టవశాత్తు మాకు ముఖ్యమైన ప్రధానమంత్రిగా మీరు ఇచ్చారని చెప్పి ఎన్నో విషయాలు మేము అక్కడ చెప్పడం, దాని మీద ఆయన స్పందించి ఈ విధంగా సమాధానం చెప్పడం. పోలవరం ఏ పరిస్థితుల్లో జరుగుతుంది, కానీ వెంటనే మాత్రం జరగదు. నా చేతులతో గొప్పని వాళ్ళు క్లియర్ చేస్తానని మీతో చెప్పలేను. పులిచింతల్ని పంపిస్తాను కాగితం. మరి అన్ని నోట్ చేయించి పిఎస్తో కూడా నోట్ చేయించేసి మనకి వెంటనే ఆయన టైంలోనే ఆయన సంతకంతోనే మరి పులిచింతల్లో ఆ రోజున క్లియరెన్స్ ఇవ్వటం జరిగింది. ఈ రకంగా ఎప్పటికప్పుడు త్వరగా అవడానికి ఫైనాన్స్ చూపుకుంటాం, పరిస్థితులు, పర్యావరణ ఇప్పుడు చెప్పారే
అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఏదైనా కార్యక్రమం చేయాలంటే. అటన్నిటినీ దాటుకుని వచ్చి ధైర్యంగా మరి రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నటువంటి ధైర్యం మొండితనం మనకు తెలుసు. ఆయన ఒక సిద్ధాంతాన్ని నమ్మాడంటే దానికి